మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఆశించిన ఫలితాలలో విజయాన్ని సాధించడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. ముఖ్యంగా శత్రువుల మీద విజయం సాధిస్తారు, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు, క్రియేటివిటీని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలోనూ అలాగే వారి యొక్క ఆలోచనల విషయంలోనూ తగిన జాగ్రత్తలతో వారికి సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ యొక్క కుటుంబంలో మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా కృషి చేస్తారు. ముఖ్యంగా స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు, వారి వృత్తి కొరకు వారికి సహకరించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యులైన వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. లాజికల్ థింకింగ్ మిస్ అవ్వకూడదు. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్త వహించాలి. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతని ఇవ్వడానికి అవకాశం ఉంది. దూర ప్రదేశాల నుంచి మిత్రులతో సంభాషించడం, మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక విషయాలు, పెట్టుబడులు, గృహ వాతావరణం, సంతానం అభివృద్ధి మొదలైన విషయాల్లో వారికి సంబంధించిన నిర్ణయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో, పోటీలకు సంబంధించిన విషయాల మీద తగిన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడితే మంచి ఫలితాలు సాధించగలరు. అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారికి గౌరవం, గుర్తింపు పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, అలాగే గృహ వాతావరణం, గృహ సౌఖ్యం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క సోదరి వర్గంతో కావచ్చు, అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో మీ కొలీగ్స్తో కావచ్చు మంచి అనుకూలమైన వాతావరణం, వారి యొక్క సహకారంతో మీరు అనుకున్న పనులలో విజయం సాధించడం, అనుకున్న సమయంలో అనుకున్న పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు.